వివిధ రకాల వ్యాధులు. వ్యాధి సోకే అవయము. గాయిటర్ థైరాయిడ్ గ్రంథి. ఎగ్జేమా చర్మం. పియోరియా పళ్ళు చిగుళ్ళు. వీటికైతే కోర్స్ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. మీరు కావాలి అనుకుంటే థైరాయిడ్ గాయం చేసింది, చర్మం బాగుండాలంటే ఎగ్ తినాలి, ప్రియా పళ్ళు చిగుళ్ళు బాగుంటాయి. సో ఇలా మీరు మీకు నచ్చిన వేలో కోర్స్ అయితే పెట్టుకోండి. అన్నిటికీ కోర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారని నేనైతే పెట్టలేదు ఫ్రెండ్స్. మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మరొక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే గాయిటర్ సోకే అవయము థైరాయిడ్ గ్రంథి. ఎగ్జిమా చర్మం. పియోరియా పళ్ళు చిగుళ్ళు. డయాబెటిస్ క్లోమం. కామెర్లు కాలేయం. న్యూమేనియా ఊపిరితిత్తులు. క్షయ ఇది కూడా సోకే అవయవం అంటే ఊపిరితిత్తులు అంట. మెదడుకు సోకే వ్యాధులు చూద్దాం ఫ్రెండ్స్. మెనెంజైటిస్, పార్కిన్సన్, ఎన్సెఫలైటిస్ ఈ మూడు కూడా మెదడుకే సోకుతాయంట. ట్రకోమా, కాట్రాక్ట్స్ ఈ రెండు కూడా కళ్ళకు చెందే వ్యాధులు, కళ్ళకు సోకే వ్యాధులు. ఆర్థరైటిస్ మరియు గౌట్ ఈ రెండు కీళ్ళకు సోకే వ్యాధులు. నెక్స్ట్ స్పాండిలైటిన్ ఎముకలు. టైఫాయిడ్ ప్రేగులు శరీర భాగం మొత్తం. ఎయిడ్స్ శరీరంలో రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. డిఫ్తీరియా గొంతు. డయాబెటిస్ క్లోమము. పయోరియా చిగుళ్ళు. రుమాటిజం కీళ్ళు. రుమాటిజం, గౌట్, ఆర్థరైటిస్ ఈ మూడు కూడా కీళ్ళకు సోకే వ్యాధులు. వ్యాక్సిన్ కనుగొన్నది మసూచి ఎడ్వర్డ్ జెన్నర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మసి చూసి ఆడవకు, మసి చూసి ఆడవకు. మసి అంటే నల్లగా ఉంటుంది కదా, సో దాన్ని చూసి ఆడవకు. మసి చూసి అంటే మసూచి, ఆడవకు అంటే ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్ వన్ కలరా రేబిస్. ఈ రెండింటిని కనుగొన్నది లూయి పాస్చర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే లూయిస్ ర్యాబిట్కి కలర్స్ వేయి. లూయిస్ అంటే క్రిస్టియన్ వాళ్ళకి బాగా తెలుస్తుందండి, క్రిస్టియన్ నేము. లూయిస్ ర్యాబిట్కి కలర్స్ వేయి. లూయిస్ అంటే లూయి పాస్చర్, ర్యాబిట్ అంటే ఇక్కడ రేబిస్, కలర్స్ వేయి అంటే కలరా. థర్డ్ వన్ పోలియో ఈ సాల్క్. దీంట్లో ఇలా ఉంది కానీ హైటెక్ విజయరహస్యం బుక్లో అయితే జోనాస్ సాల్క్. పోలియో వ్యాక్సిన్ అంటే ఇంజెక్షన్. దీన్ని కనుగొన్నది జోనాస్ సాల్క్. పోలియో వ్యాక్సిన్ డ్రాప్స్ కనుగొన్నది సే బిన్. సో రెండింటి కలిపి ఒక కోడ్ చూద్దాం ఫ్రెండ్స్. విడివిడిగా ఉన్నట్టు ఉంటుంది, అది కూడా ఒకసారి చూద్దాం. జానహాస్ పోలియో ఇంజెక్షన్ వేయించుకో. జానహాస్ పోలియో ఇంజెక్షన్ వేయించుకో. జానహాస్ అంటే జోనాస్ సాల్క్. పోలియో ఇంజెక్షన్ అంటే ఇక్కడ పోలియో వ్యాక్సిన్ ఇంజెక్షన్. నెక్స్ట్ ఒక్కొక్కసారి పోలియో వ్యాక్సిన్ డ్రాప్స్ అని అడుగుతాడు, అప్పుడు సేబిన్. పోలియో వ్యాక్సిన్ ఇంజెక్షన్ అని అడిగితే జోనాస్ సాల్క్ అని మనం ఆప్షన్లో పెట్టాలి. ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ పోలియో వ్యాక్సిన్ డ్రాప్స్ ఎవరు? సేబిన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే జానాస్ పోలియో ఇంజెక్షన్ వేయించుకోమంటే వేయించుకోవట్లేదంట, కానీ ఏం చేశాడంట ఆ పోలియో డ్రాప్స్ని డస్ట్బిన్లో వేసాడట. పోలియో వ్యాక్సిన్ డ్రాప్స్. డస్ట్బిన్ అంటే సేబిన్. సో అంటే రెండిటికి సింక్ అయ్యేలాగా పెట్టారనమాట. జానాస్ పోలియో ఇంజెక్షన్ చేయించుకో, తను వేయించుకోకుండా ఏం చేశాడు పోలియో డ్రాప్స్ని డస్ట్బిన్లో వేశాడు. అక్కడ ఇంజెక్షన్, ఇక్కడ డ్రాప్స్. సో నెక్స్ట్ వన్ తట్టు ఎంటర్స్. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే తట్టు ఎంటర్ అయింది. ఎంటర్ అంటే ఎంటర్స్, తట్టు అంటే యాజ్టీస్. పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇది ఆల్మోస్ట్ తెలుసు కానీ కోడ్ కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్. పెన్సిల్తో అలాగే ఫ్రేమ్ చేయి. పెన్సిల్తో అంటే పెన్సిలిన్, అలాగే అంటే అలెగ్జాండర్, ఫ్లేమ్ చేయంటే ఫ్లెమింగ్. నెక్స్ట్ ఇన్సులిన్ ఎఫ్ బాంటింగ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఇంచు కూడా బ్యాటింగ్ చేయలేవా? ఇంచు కూడా అంటే ఇంచు అంటే ఇక్కడ ఇన్సులిన్, బ్యాటింగ్ అంటే ఎఫ్ బ్యాటింగ్. నెక్స్ట్ ఫెర్బోసిస్, టెటనస్, అడాల్ఫ్ వాన్, కిటోసాటో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఇది ఎగ్జాక్ట్లీ కోడ్ అయితే రాలేదు, కానీ ఒక లైన్లో అయితే చేశాను. మీకు వీలైతే ఇది ఫాలో అవ్వండి, లేదా మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్. పెబ్లో వచ్చేటట్టుకి ఆడోళ్ళే కొడతారు. పెబ్ అంటే ఇక్కడ ఫెర్బోసిస్, టెట్ అంటే టెటనస్, ఆడోళ్ళే కొడతారు. ఆడోళ్ళే అంటే అడాల్ఫ్ వాన్, కొడతారంటే కిటోసాట్. పెబ్బలో వచ్చేటట్టుకి ఆడోళ్ళే కొడతారు. నెక్స్ట్ టీబీ వ్యాక్సిన్ లియోన్ గురైన్.
దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే టీబీ వ్యాధికి లియో గురయ్యాడు. టీబీ వ్యాధికి లియో గురయ్యాడు. టీబీ అంటే టీబీ వ్యాక్సిన్, లియో గురయ్యాడు అంటే లియోన్ గురయ్యాడు, గురైన్, లియోన్ గురైన్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి చూస్తే మీకు గుర్తుండకపోవచ్చు, ఒక 2 times అయినా చూడండి, వీలైతే నోట్బుక్లో రాసుకోండి ఫ్రెండ్స్. సో కోడ్స్ నచ్చాయి ఫ్రెండ్స్. ఈ కోడ్స్ అన్నిట్లో ఏ కోడ్ నచ్చిందో కామెంట్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు చేసే కామెంట్ అనేది నాకు చాలా వాల్యుబుల్, ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అనే ఒక ఎంకరేజ్మెంట్ అనేది మా వీడియోస్ చేసే వాళ్ళకి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ మాకు అందించండి. మీ సపోర్ట్ ఉంటే మరెన్నో వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఫాలో అవ్వండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా చాలా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి వారికి ఈ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. సో వారికి కూడా మన ఛానల్ గురించి తెలియజేయండి, లేదా అట్లీస్ట్ ఒక వీడియో అయినా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ అనేవి మాకు ఎంకరేజ్ని ఇస్తున్నాయి కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.